రంగారెడ్డి జిల్లా షాబాద్ లో బాధితులను పరామర్శించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పట్నం అవినాష్ రెడ్డి ఆరుగురు హత్య ఘటనపై తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు సబితా. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు సబితా ఇంద్రారెడ్డి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అవినాష్ రెడ్డి బాధిత కుటుంబానికి ₹5 లక్షల సాయం అందజేశారు. ఒకే వ్యక్తి ఆరుగురిని చంపేయడం అనేది, చనిపోయిన కుటుంబంలో ఎవరైతే అమ్మాయి ఫ్యామిలీ ఉందో వాళ్ళ కుటుంబంలో ఒక్క అమ్మాయి మిగిలిపోయింది. అమ్మాయిని చూస్తుంటే నిజంగా మనసంతా కలిసివేస్తా ఉంది. కంపల్సరీ అమ్మాయికి ఒకరు హెల్ప్ అవసరం. మాట్లాడలేదు, నడవలేదు, తనకు నిజంగా ప్రతి ఒక్కటి కూడా ఒక మనిషి అవసరం. అక్కడ తన కళ్ళ ముందు ముగ్గురిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నమ్మని, వాళ్ళ సిస్టర్ని చంపేస్తే అదే రక్తం మడుగులో కూర్చొని ఉండదు. ఆ అమ్మాయి సైగ చేసి చెప్తుంది ఏం జరిగింది అన్నప్పుడు, వాళ్ళ అమ్మని ఎట్లా పొడిచారు, వాళ్ళని ఎట్లా పొడిచారు అని సైగ చేసి చెప్తా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత డెడ్ బాడీస్ ని తీసుకుపోయేటప్పుడు కనీసం ఒక 1 అవర్ దాకా బ్లడ్ లోనే అమ్మాయి ఉందంటే తప్పిస్తే పక్కనున్న వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళకు, పెద్దమ్మ వాళ్ళకు కూడా అమ్మాయిని అమ్మ చెప్పలేదు. వాళ్ళందరూ డెడ్ బాడీస్ వేసుకుపోయిన తర్వాత ఆ బ్లడ్ లో మధ్యలో అమ్మాయి కూర్చొని ఉంటే పోయి వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు పోయి తీసుకొచ్చుకున్నారు. అసలు నిజంగా బ్రతుకున్నలను ముందు బయటికి తీసుకురావాలా, చచ్చిపోయిన బాడీలను షిఫ్ట్ చేయాలా. పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులను, ఇక్కడున్న సిఐ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ఒకటే అడుగుతా ఉన్నాను. డెడ్ బాడీస్ మధ్యలో ఒక ప్రాణం ఉన్న వ్యక్తి ఉంటే ముందు ఆ అమ్మాయిని బయటికి తీసుకొస్తామా, ముందు డెడ్ బాడీస్ ని షిఫ్ట్ చేయాలని ఆలోచన. సర్పంచ్ గారిని పిలుచుకొచ్చి వాళ్ళ నాన్నతో, ఎవరైతే రాజ్ కుమార్ ఉండే వాళ్ళ నాన్నతో మాట్లాడి ఏం మాట్లాడుకున్నారో వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. ముందు వాళ్ళతో మాట్లాడి సర్పంచ్ వాళ్ళని తీసుకొచ్చి డెడ్ బాడీస్ ముందు షిఫ్ట్ చేసినారు తప్పిస్తే కనీసం ఆ డెడ్ బాడీస్ షిఫ్ట్ చేసిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళకో వాళ్ళ పక్కనున్న చుట్టాలకు అప్పచెప్పాలన్న ఆలోచన కూడా ఈ పోలీస్ శాఖకు లేదు.